మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 43వ డివిజన్ అభివృద్ధే నా ధ్యేయం అని బీజేపీ అభ్యర్థి సోమలింగం అన్నారు. ఆదివారం ఆయన 43వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా పేరు గోనె సోమలింగం. నేను 43 డివిజన్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి నేను ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా ఉన్నాను. మా బీజేపీ పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీజేపీ పెద్దలకు నా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు కూడా ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్ కూడా బీజేపీ అభ్యర్థి గెలిచింది. 5 సంవత్సరాలలో చాలా బ్రహ్మాండమైన పని చేసింది. దానికి ఇప్పుడు గడప గడపకు తిరుగుతుంటే చాలా బ్రహ్మాండమైన స్పందన జరుగుతుంది. స్పందన చూస్తుంటే ఒక 1000 నుంచి 1500 మెజార్టీతో వస్తాయని నా పూర్తి నమ్మకం ఇస్తున్నాను. పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు బొట్టు పెట్టి తిలకం పెట్టి వీర తిలకం దిద్ది నన్ను ముంగటి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు బీజేపీ తప్ప వేరే పార్టీ మనకు వినిపిస్తలేదు. నేను ఒకవేళ అందరి ఆశీర్వాదంతో నేను కార్పొరేటర్ విజయం సాధిస్తే ఇక్కడున్న ప్రైమరీ సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ కట్టారు కానీ డ్రైనేజ్ మాత్రం సక్రమంగా తీయట్లేదని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. దానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటూ డ్రైనేజ్ని ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము వర్కర్లతో నేను తీపిస్తానని స్ట్రీట్ లైట్ అంటున్నారు. స్ట్రీట్ లైట్ కూడా కొన్ని స్లమ్ ఏరియాలలో స్ట్రీట్ లైట్లు సరిగా లేరు. మన మహిళా ఆడపడుచులు అక్కచెల్లెళ్ళు సాయంత్రం ఏదైతే అక్కడ నడవని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ఆ స్ట్రీట్ లైట్లు కూడా నేను ఏర్పాటు చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ 43 డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ చాలా మట్టుకు ఇక్కడ ఇండ్లు ఎవరికి లేవు. ఆల్మోస్ట్ 90% వీళ్ళు ఇల్లు లేక కిరాయి ఇంట్లలో ఉంటున్నారు. వాళ్లకు గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఎంత సాధ్యమైనంత ఎక్కువ ఇండ్లు ఇచ్చి వీళ్ళకు శాశ్వతంగా ఇల్లు సమకూరుస్తానని నేను ప్రయత్నిస్తానని నేను హామీస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో విజయం అందించాలని పేరున 43 డివిజన్ ప్రజలకు నా పాదాభి నమస్కారంతో వేడుకుంటున్నాను. మీరు యువతకి చెప్పిపోయండి. యువతను మనం ఇప్పుడు చూసుకుంటే యువతను ఢిల్లీ నుంచి గల్లీ దాకా యువతకు వేరే పేరు లేదు, వేరే పార్టీ లేదు. ఒకటే వాళ్ళ మనసులో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఎలక్షన్లో ఉన్నప్పుడే కాదు ఎప్పుడైనా కూడా వాళ్ళ మనసులో మోదీ గారు ఉన్నారు. బీజేపీ తప్ప ప్రత్యామ్నాయం లేదు. బీజేపీ ఒక్కడే మనకు భవిష్యత్తు చూస్తారని వారు గట్టిగా నమ్ముకుంటున్నారు. మొన్న మనం చూసినాము వేరే దేశస్తులు మన పైన దాడికి కూడా ఎలా చేస్తున్నారు. యువత దానికి చాలా చాలా ఆకర్షితులై దీంతోనే మన ధర్మము మన మనుగడ బాగుంటుంది, రాబోయే వారికి మనకు భవిష్యత్తు బాగుంటుందని గట్టి నమ్మకంతో యువత మొత్తం బీజేపీతో నడుస్తున్నారని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకోటి విషయము ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎక్కడైనా కార్పొరేటర్లు గతంలో వాళ్ళకి అందుబాటులో లేదని చాలా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నేను ప్రజలకు నా మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తున్నాను. నాకు ఒక్క ఫోన్ చేసిన వెంటనే స్పందించి 5 నుంచి 10 నిమిషాల లోపల వాళ్ళకి అందుబాటులో ఉండి వారి సమస్యలు నేను సత్వరమే తీరుస్తానని ఈ ఎలక్షన్లో నేను హామీ ఇస్తున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ 43 డివిజన్ ప్రజలకు పేరున కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ సూరన్న నాయకత్వం. భారత్ మాతా కీ. అభివృద్ధే నా ధ్యేయం అని బీజేపీ అభ్యర్థి సోమలింగం అన్నారు. ఆదివారం ఆయన 43వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,